देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् అందరికి హాయ్ అండి. మనము రెండో అధ్యాయం నేర్చుకున్నాము. రెండో అధ్యాయం దేని గురించి చెప్పింది అనేది కూడా మనం 2-3 సార్లు నేర్చుకున్నాము. రెండో అధ్యాయంలో అన్ని అధ్యాయాల యొక్క సారాంశము ఉంటుంది. అండ్ ప్లస్ ఒక్కొక్క అధ్యాయానికి కావలసినటువంటి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఎక్కడ ఏది చెప్తారో అండ్ దాని విపులంగా మిగిలిన అధ్యాయంలో చెప్తారని అనుకున్నాము. సో మనకి రెండో అధ్యాయంలో తత్వ మార్గము, జ్ఞాన మార్గము, స్థిత ప్రజ్ఞుల యొక్క లక్షణాలు అన్ని కూడా మనం తెలుసుకున్నాము. సో ఇంకా అంత ఇదిగా మనకి పరమాత్మ చెప్పినా కూడా మన యొక్క అర్జునుడు ఇంకా ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఈ అధ్యాయం వచ్చి కర్మ గురించి చెప్తుంది. సో దాన్ని అందుకోసమనే మనం ఈ అధ్యాయాన్ని కర్మయోగం అని చెప్పి అంటాం అనమాట. సో మన మనసు అనేది ఏది ఆలోచించకుండా ఎలా అయితే ఉండలేదో అలాగే మనము ఏ పని చేయకుండా కూడా ఉండలేమన్నమాట. ఏదో ఒక పనిని చేస్తూ ఉంటాం. మనం చేసే ఆ యొక్క పనిని కర్మ అని అంటారు అనమాట. సో ఆ కర్మను ఎలా చేయాలి, ఎలా చేస్తే మనము మన యొక్క ఎయిమ్ మన ఎయిమ్ ఏంటి, మోక్షం సాధించాలి అని. సో ఆ మోక్షాన్ని ఎట్లా సాధించవచ్చు, మనం చేసే పని ద్వారా మనము దానికి ఎలా వెళ్ళాలి అనే ఒక వేని చూపించేదే ఈ కర్మయోగం అన్నమాట. సో మనం రోజువారీ ఉండే పనుల్లోనే ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే మనం ఆ యొక్క స్థితికి చేరగలుగుతాము అనే దాని గురించి చెప్పేదాన్ని ఈ కర్మయోగం అని చెప్పి అంటారనమాట. సో ఆల్రెడీ మనకి ఈ కర్మయోగం గురించి ఫస్ట్ అంటే రెండో అధ్యాయంలో స్టార్ట్ చేశారు. అయినా కూడా ఆయనకి ఇంకా ఆ యొక్క అనుమానం ఉందన్నమాట. సో ఆ అనుమానాలన్నీ తీర్చుకుంటూ ఉన్నారనమాట. సో మనము మూడో అధ్యాయంలోకి వెళ్దాం. ఓకే, వెళ్తూ మళ్ళా కర్మయోగం గురించి మధ్యలో మాట్లాడతాం. ఓకే, మూడో అధ్యాయం ఫస్ట్ శ్లోకము. ధ్యాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. రెండో అధ్యాయంలో మనకి తత్వ మార్గము అండ్ జ్ఞాన మార్గం ఈ రెండింటిని కూడా మనకి చెప్పారు కదా. సో ఈ రెండిట్లో చెప్పినప్పుడు మనకి ఏం చెప్పారు అని అంటే కర్మ మార్గం గురించి ఒకసారి రివైజ్ చేస్తున్నాను నేను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పారు కదండి. సో కర్మ చేసే దాంట్లో మాత్రమే నీకు అధికారం ఉంది, నువ్వు ఫలం ఆశించద్దు అని చెప్పారు. అండ్ కర్మని చెయ్యమని చెప్పారు. నీ కర్మ నువ్వు చెయ్యాలి అని చెప్పారు మనకి ఈ శ్లోకంలో. సో ఈ విధంగా మనము ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ సత్కర్మల గురించే. సత్కర్మ అంటే మంచి పనులు, మన కర్తవ్యం, మన మంచి యొక్క కర్తవ్యం అనమాట. దీన్ని చేయడం వలన ఎన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని అనుకోవడం అంట. నీకు కర్మ చేయడం వలన అందులోని సత్కర్మ చేయడం మాత్రమే నీ కర్తవ్యము. అయితే దీనివల్ల నీకు అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి అంటే ఈ సత్కర్మ చేయడం వల్ల అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయా అని అంటే కాదు. ఆ సత్కర్మను కూడా ఎలా చేయాలి, సమతా భావన పూర్వకంగా చేయాలి అని కూడా మనకి ముందరి శ్లోకాల్లో చెప్పారండి. అదే మనకి 49, 50, 51 ఈ 3 శ్లోకాలు మనము ఇక్కడ చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి అర్థమవుతుంది. సో అక్కడ ఏం చెప్పారు అనేది మళ్ళీ మనం ఒక్కసారి శ్లోకాలు చదివి తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే 49 దూరేణ వ్యవహారం కర్మ బుద్ధి యోగాజ్జనంజయ బుద్ధి శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దూరేణ వ్యవహారం కర్మ అంటే ఇక్కడ నువ్వు సమతాపూర్వకమైనటువంటి బుద్ధితో నిష్కామ కర్మని ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు ఫలాపేక్ష లేకుండా చేయాలి. అలా కాకుండా నువ్వు ఫలాన్ని ఆశించి కృపణ ఫలహేతవ అంటే ఫలాన్ని ఆశించి చేసేవన్నీ చాలా తక్కువైనవి అన్నట్టు అనమాట. అంటే ఇక్కడ నిష్కామ కర్మను ప్రోత్సహిస్తూ చెప్పారు. నిష్కామ కర్మనే చేయాలి, కానీ నువ్వు ఫలాన్ని ఆశించి కృపణ ఫలహేతవ అంటే నువ్వు ఫలం ఆశించి, కృపణుడు అనేవాడే దీనుడు అనేవాడే చేస్తాడు ఫలాన్ని ఆశించి పనులు. సో నువ్వు ఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మను చేయాలి, అది కూడా
భావపూర్వకంగా చేయాలి అని చెప్పి మనకి దీనిలో చెప్పారు. ఓకే. అండ్ 50th శ్లోకము బుద్ధియుక్తో జహాతిహ ఉభయే సుకృత దుష్కృతి తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. మనకి అదే విషయాన్ని ఇంకా విపులంగా చెప్తూ ఉన్నారు అన్నమాట. సమతా బుద్ధితో మనము ఎప్పుడైతే మన యొక్క పనులను చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఇప్పుడు మంచి పనులను చేశామనుకోండి మనకి బంగారు సంఖ్యల్లో అంటే బంగారు సంఖ్యలు మన చేతికి ఉన్నట్టు అనమాట. అదే చెడ్డ పనులు చేస్తే ఇనుము సంఖ్యలు ఉన్నట్టు అనమాట. మొత్తానికి పని అనేది సంఖ్యలు అని అనుకోవాలన్నమాట. సో అది బంగారు సంఖ్యలైనా కావచ్చు, ఇనుప సంఖ్యలైనా కావచ్చు. సో ఆ రెండు లేకుండా ఉండాలి అని అంటే దేనికి మనం ముడిపడకుండా ఉండాలి అని అంటే మనకి పుణ్యం ఎక్కువైనా మళ్ళా ఇంకొక జన్మ ఎత్తాల్సిందే, అండ్ పాపం ఎక్కువైనా కూడా మళ్ళా ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. సో ఆ రెండింటిని తగ్గించుకొని సమతాపూర్వకంగా సమత్వ బుద్ధితో చేయాలి అండ్ నిష్కామ కర్మను చేయాలి. నిష్కామ కర్మను చేసినప్పుడు మాత్రమే నువ్వు యోగం అని చెప్పబడుతుంది. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే నీ యొక్క ఏ పనినైనా కూడా మనకి మొత్తం భగవద్గీత చెప్పేదంతా ఈ సమతాభావ పూర్వకంగా ఈ సమత్వం గురించే చెప్తాదండి. సో ఆ విధంగానే సమతాభావ పూర్వకంగా నువ్వు నిష్కామ కర్మని చేయాలి అని కూడా మనకి ఇక్కడ 50th శ్లోకంలో చెప్తూ ఉన్నారు అనమాట. అండ్ 51 కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. ఇలా ఈ సమత్వ బుద్ధితోని చేసే కర్మలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నీకు జనన మరణాల నుంచి బంధం నుంచి విముక్తిని పొందుతావు. దుఃఖరహితుడివై అప్పుడే నీకు దుఃఖం అనేది పోతుంది అండ్ మోక్షాన్ని పొందగలవు అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. మనం పుణ్యం చేసినా మనకి బంగారు గొలుసు ఉన్నట్టు అనమాట. మన చేతులకి బంగారు సంఖ్యలు ఉన్నట్టు. అదే పాపం చేస్తే ఇనుమ సంఖ్యలు ఉన్నట్టు అనమాట. సో అలా కాకుండా నువ్వు సమత్వ బుద్ధితో చేయాలి అండ్ నిష్కామ కర్మలు చేయాలి. అది అప్పుడు మాత్రమే నువ్వు మోక్షానికి పొందగలవు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. అది మనము విన్నాం అనమాట. అది ఎలా చేయాలి? సంఘం త్యక్త్వా ధనంజయ. సంఘాన్ని విడిచి అంటే ఆ యొక్క అటాచ్మెంట్ ని విడిచిపెట్టి చేయాలన్నమాట. సో మనకి నెక్స్ట్ ఏమొస్తుంది అని మనము ఏది నిష్కామ కర్మ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో మనము ఏ ఫలితము ఆశించకుండా చేసేదాన్నే నిష్కామ కర్మ అని అంటారు అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఏ ఫలితాన్ని కూడా ఆశించకుండా చేయాలి. అందుకోసం ఫలితం రాదా అని అంటే మనకి ఆల్రెడీ చెప్పారు, ఫలితం వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడు ఎంత రావాలో అంత వస్తుంది. సో నువ్వు చేయాల్సిన పనిని నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి అని కూడా మనకి చెప్పారు కదా అన్ని శ్లోకాల్లో కూడా. సో ముందరి శ్లోకాల్లో. సో ఆ విధంగా ఫస్ట్ మనం ముందరిది నేను మీకు చెప్పి మళ్ళా ఇక్కడికి వస్తున్నాను. ఎందుకు అనంటే ఇవన్నీ విన్నారనమాట. అండ్ మళ్ళా ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ? లాస్ట్ శ్లోకం అండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థం ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముక్యతి స్థిత్వా శ్యామంతకాళేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏం చెప్పారు ఇంకా అంటే మనకి ఈ జ్ఞాన అక్కడ వరకు కర్మయోగం అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడంతా చెప్పిందంతా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో చెప్పిందంతా జ్ఞానం గురించి చెప్పారు కదండి. సో నువ్వు ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఎలా జ్ఞానాన్ని అని అంటే మళ్ళా అన్ని 2-3 సార్లు మనం చెప్పుకున్నాం కదా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. అది మనం ఒక్కసారి చదువుకుంటే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఆ జ్ఞానంతో గనక మనం ఉంటే అప్పుడు నువ్వు బ్రాహ్మీ స్థితి పొందిన వాడివి అవుతావు. సో అది నువ్వు మళ్ళా వెనక్కి రాలేవు. సో ఈ యొక్క లక్షణాలన్నీ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడే నువ్వు అలా ఇవన్నీ నేర్చుకున్నప్పుడు నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందుతావు అని కూడా మనకి చెప్పారనమాట. ఈ యొక్క లాస్ట్ లో ఏం చెప్పారు? ఆయన యొక్క మంత్రాన్ని లాస్ట్ లో చనిపోయే ముందర చెప్పినా కూడా మనము మోక్షాన్ని పొందొచ్చు అని కూడా చెప్పారనమాట. సో అలా పొందొచ్చు. కానీ నీకు అప్పుడు గుర్తు రావాలి అని అంటే ఇప్పటి నుంచి నీ యొక్క బిహేవియర్ లో నీ యొక్క రొటీన్ లో ఆ యొక్క పని ఉంటే మాత్రమే ఎంతో ఇప్పుడు మనం ఎంత పనులున్నా కూడా మనం ఎంతో కష్టంలో ఉన్నా కూడా మనకి అది చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే మనకి అంత అలవాటు అయిపోవాలన్నమాట. సో అంత అలవాటు అయితేనే మనము దానికి టైం అప్పుడు కేటాయించగలము. సో
అలా అప్పుడు మాత్రం గుర్తొస్తుంది. సో అంతకాలంలో అంటే అలా అని వదిలేక నువ్వు ఎప్పుడు ఎక్కడి నుంచి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అక్కడి నుంచి స్టార్ట్ చేయని కూడా మనకి చెప్పారు. అంతకాలేపి అండ్ బ్రహ్మ నిర్వాణం వచ్చేది. అప్పుడే నువ్వు బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలుగుతావు, బ్రాహ్మీ స్థితిని పొందగలుగుతావు అని చెప్పి కూడా మనకి చెప్పారు. సో ఇలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే ఫస్ట్ కర్మం చేయమని చెప్పారు శ్రీకృష్ణుడు. అండ్ జ్ఞాన మార్గమే గొప్పది అని చెప్తున్నారు. సో కర్మని చెయ్యమని ఎందుకు చెప్పాలి అప్పుడు నాకు? నేను ఆ కర్మలన్నీ వదిలేసి నేను ఒకేసారి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవచ్చు కదా. సో ఎవరైనా అదే కదా కోరుకుంటారు. సో ఏది బెస్టో అదే కదా మనం చూస్ చేసుకుంటాము. సో జ్ఞాన మార్గమే మంచిది అని చెప్పినప్పుడు కర్మని ఎందుకు చేయాలి? సో నేను కర్మని మళ్ళా నాకు కర్మని ఎందుకు చేయమని చెప్తున్నారు అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చింది. సో అందుకోసమనే మనకి ఈ యొక్క 3వ అధ్యాయము స్టార్ట్ అయింది. సో మనందరిలో కూడా ఈ యొక్క డౌట్ ఉంటుంది. సో ఆయన ఏమడుగుతున్నారంటే జ్యాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరేమా నియోజయసి కేశవ. ఆయన మనసులోని ఇది ఘోరమైన పాపము అని చెప్పి ఒక ఇది అయితే ఉండిపోయింది అనమాట. సో ఆయన మనసులో ఇన్ని డౌట్లు ఉన్నాయి. తత్వ మార్గము అండ్ కర్మ మార్గము. తత్వ మార్గము ఇది నథింగ్ బట్ జ్ఞాన మార్గం అనమాట. సో ఈ రెండు మనకి 2వ అధ్యాయంలో బోధించారు. కానీ మనకి దీనిలోని అన్ని సత్కర్మలనే చేయమని చెప్పారు. సత్కర్మలను కూడా భావపూర్వకంగా చేయమని చెప్పారు. అంటే ఈ భావపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే మనము మన మనస్సుని నిర్మలంగా ఉంచుకోగలం అనమాట. మన మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడే మనకి తత్వజ్ఞానం కలగడానికి వీలు కుదురుతుంది. సో మన మనస్సు ఎప్పుడు అయితే నిర్మలంగా ఉంటుందో, మన మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందంటే మనకి రోజు పనులు చేయాల్సిందే తప్పదు. సో నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను అని పారిపోయే వాళ్ళు అందరూ కూడా వీటిని కొంచెం సరిగా అర్థం చేసుకొని చేయాలన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే నీ పనిని నువ్వు చేయాలి, సమతాభావపూర్వకంగా చేయాలి, నిష్కామ కర్మగా చేయాలి. అప్పుడు మాత్రమే నీ మనస్సు అనేది నిర్మలం అవుతుంది. నిర్మలమైనప్పుడు మాత్రమే నువ్వు తత్వజ్ఞానానికి అర్హుడు అవుతావు అనమాట. అప్పుడు మాత్రమే నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందగలవు అండ్ స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలని అలవర్చుకుంటూ ఉండగలవు అని చెప్పి మనకి చెప్పారు. ఆయన చెప్పడం క్లియర్ గానే చెప్పారు. కానీ మనకి కొంచెం ఇంకా అనుమానంగా ఉందన్నమాట. సో అది మంచిది అని చెప్పారు, ఇది మంచిది అని చెప్పారు. సో కర్మ మార్గం మంచిది అన్నారు, జ్ఞాన మార్గం కూడా మంచిది అన్నారు. సో నేనేం చేయాలి అని ఆయనకి డౌట్ వచ్చింది అనమాట. అదే విధంగా మనకి ఈ ముందర శ్లోకాల్లో చెప్పినట్టు మరలా తత్వజ్ఞానం వల్ల వచ్చే స్థితే బ్రాహ్మీ స్థితి అని చెప్పారు. సో పరమాత్మ 2 మాటల్లో చెప్పారనమాట. సో మనకి ఈ 2 మాటలు చెప్పడం వలన ఆయన అయితే చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ మనకి ఒకటి ఏం చెప్పారు, కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గం చాలా మంచిది అని చెప్పారు. సో జ్ఞాన మార్గం వలన వచ్చే ఫలితం అన్నింటికన్నా గొప్పదైన ఫలితం. సో అలా అని మనకి చెప్పారు. సో కానీ మళ్ళీ ఇంకోటి చెప్పారు, నువ్వు నీ కర్మని చెయ్యి అని కూడా చెప్పారు కదా. సో కర్మ మార్గంలో ఉండు అని చెప్పి, అంటే కర్మ మార్గంలో ఉండు అని అంటే నువ్వు ఆ యుద్ధం చెయ్యి, నీ పని అదే కదా. సో నువ్వు ఆ యుద్ధం చెయ్యి అని కూడా చెప్తున్నారు. సో దీనికన్నా మంచిది జ్ఞాన మార్గం అయినప్పుడు నేను వదిలేసి జ్ఞాన మార్గానికి వెళ్ళిపోతాను కదా. అయినా కూడా నన్ను అంత బోధించి కూడా నన్ను ఎందుకు కర్మని చేయమంటున్నారు అని చెప్పి ఆయనకి సందేహం వచ్చిందంట. ఈ సందేహాన్ని తీర్చుకోవడానికే ఈ డౌట్ ని మనకు కూడా వచ్చే ఉంటది, కానీ మనకన్నా ముందర ఆయనకి వచ్చేసింది. సో అందుకోసమని మనకి ఈయన అడిగారనమాట. అండ్ కర్మ మార్గం కంటే గొప్పదైనది నాకు ఏ మార్గము ఆ మార్గాన్ని మాత్రమే చెప్పు జనార్దన. మళ్ళా ఇక్కడ గోరేమాం అని చెప్పి అన్నారు కదా. సో గురువుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. జనార్దన అండ్ కేశవ అని 2 విధాలుగా సంబోధించారు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేయమని చెప్తున్నావు జనార్దన నన్ను అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. జనార్దన అంటే జన్మకు కారణం అయినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడే జనార్దనుడు అంటుంది. సో మన జన్మకు కారణమైనటువంటి అన్ని అజ్ఞానాలను పోగొట్టేవాడే జనార్దనుడు. సో ఆయన మనకి అన్ని అజ్ఞానాలను పోగొట్టేవాడు కాబట్టి మనకి ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అంతా ఆయన ఇవ్వలే. కానీ మనకి ఉండే ఆ యొక్క లక్షణాల వలన ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాం. మనం ఎప్పుడైనా అంతే కదండి, ఎప్పుడైనా క్లారిటీ కోసం ఇంకొకసారి అడుగుతూ ఉంటాం కదా ఏదైనా ఒక విషయాన్ని. సో ఆ విధంగా క్లారిటీ కోసం మన అర్జునుడు ఇక్కడ ఇంకొకసారి అడుగుతూ ఉన్నారనమాట. సో నువ్వు భయాన్ని కలిగించేవాడు కాదు, కానీ నాకు భయంగా ఉంది. సో రెండిట్లో ఏది చేయాలి, ఏది కరెక్ట్ అనేది అని చెప్పి అడుగుతూ ఉన్నారు అనమాట. అండ్ కేశవ అని కూడా ఇక్కడ సంబోధించారు. సో కేశవ అంటే మానవుడి యొక్క బుద్ధి క్లేశాలను అన్నింటినీ
పోగొట్టేవాడు. బుద్ధి క్లేశాలు అంటే కష్టాలు, సంశయాలు అండ్ ఈ డౌట్స్ అవన్నీ అన్నమాట. సో మానవుడి యొక్క బుద్ధి క్లేశాలన్నింటినీ ఏ, పోగొట్టేవాడే కేశవ. అండ్ ఇంకొక అర్థం కేశవ అనే ఆయన్ని సంహరించిన వాడు కాబట్టి కేశవుడు అయ్యాడనమాట. సో ఈ విధంగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఘోరమైనది అని చెప్పాను కదా. సో ఘోరమైనది అని అంటే ఇప్పుడు పాప అర్జునుడికి అయితే ఆ ఆ ఆ యొక్క ఆ యుద్ధం చేయమని చెప్పారు. సో యుద్ధం చాలా ఘోరమైనది ఫోన్ మనం ఒప్పుకుంటాము. కానీ మనకేమి అంత ఘోరమైన పని చెప్పేశారు కదా. సో ఆ డౌట్ అయితే వచ్చింది నాకు. సో అది ఏమి అని అంటే ఆయన ఆ ఆ, ఈ కర్మ మార్గం అనేది చాలా కష్టమైన మార్గం అంటండి. దీంట్లో ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం అంట. సో ఈ కర్మ మార్గంలో ఆ ఏది నిషిద్ధ కర్మ అంటే ఏది చేయొచ్చు అండ్ ఏది చేయకూడదు అండ్ దేన్ని ఎంతవరకు చేయొచ్చు. సో ఏది మనకి కరెక్ట్ గా ఎంతవరకు చేస్తే ఉంటది అనే విషయాన్ని కూడా మనకి తెలియదు అనమాట. ఈ కర్మ మార్గం అనేది చాలా చాలా విస్తృతమైన మార్గం అంటండి. సో అసలు ఎన్ని కర్మలు ఉంటాయి, అసలు కర్మలు ఉండేవి కూడా మనకి 10 కర్మలు ఉంటాయంటండి. అది నిష్కర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడము. రెండోది నిషిద్ధ కర్మ అంటే చేయకూడని పనులు అన్నమాట. అండ్ నిత్య కర్మ మనం రోజు చేసే కర్మలు అంటే ఇంకా స్నానపానాదులు ఇంకా పూజ ఇవన్నీ కూడా నిత్య కర్మలోకి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి నైమిత్తిక కర్మ అంటే ఇది వచ్చి ఆ గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానాలు, విరుపు స్నానాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి నైమిత్తిక కర్మలోకి వస్తాయంట. అండ్ పూర్వం చేసినటువంటి సంచిత కర్మ అంటే పూర్వం చేసినటువంటి పాప పుణ్యాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం పాత జన్మల్లో చేసినవి మంచిది అనుకోండి. సో మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది కూడా అన్ని కూడా సంచిత కర్మల్లో ఉంటాయి. ఈ సంచిత కర్మ ప్రకారమే మన జన్మని తీసుకుంటామంటండి. సో సంచిత కర్మలన్నీ శూన్యమైతే గాని మనము మోక్షానికి వెళ్ళే మార్గం అనేది మనకి కనపడదు. సో సంచిత కర్మలు మనము జీరో చేసుకోవాలి. అది ప్లస్ లో ఉన్న ప్రాబ్లమే అండ్ మైనస్ లో ఉన్నా కూడా ప్రాబ్లమే. సో ఇప్పుడు ఇంకా మనకి ఈ సంచిత కర్మల్ని పోగొట్టుకునే దానికే అంటే ఉన్నవి ప్లస్లు మైనస్లు అన్ని జీరో చేసుకోవడానికి రామకృష్ణ పరమహంస గారి యోగా దాంట్లో క్రియాయోగం అని చెప్పి ఉంటుంది. అది మనము ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మన జన్మల్లో ఉండేటువంటి అన్ని కర్మల్ని మనము జీరో చేసుకోవచ్చండి. అలా చేసుకోవచ్చంట. సో అది సంచిత కర్మ గురించి. అండ్ ప్రారబ్ధ కర్మ అంటే ఈ సంచిత కర్మలోని కొంచెం భాగాన్ని తీసుకొని మనం జన్మం తీసుకుంటాం అన్నమాట. సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో ప్రతి మానవుడికి కూడాను జన్మ అనేది వస్తుంది. కేవలం మానవ జన్మలోనే మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట, ఈ ప్రారబ్ధ కర్మ అనేది అనమాట. సో ఈ ప్రారబ్ధ కర్మ ప్రకారమే మన యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ జన్మించాలి అనేది కూడా మనము ఎక్కడ చదువుకోవాలి, ఏ వృత్తిలో ఉండాలి అనేది కూడా నిర్ణయించబడుతుందటండి. దీన్నే తలరాత అని కూడా అంటాం అన్నమాట. సో ఇది ప్రారబ్ధ కర్మ అనమాట. అండ్ ఈ ప్రారబ్ధ కర్మ మన చేతుల్లో ఉందని పొరపాటు పడతాము. అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, మా వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని మనము ప్రెజర్ ఇస్తాం కదా. సో అది వాళ్ళు పాప ఇంకా ప్రెషర్ గా తీసుకొని ఆత్మహత్యలు అనేది చేసుకుంటా ఉంటారు. సో అది మన చేతుల్లో లేదు. ఈ యొక్క ప్రారబ్ధ కర్మ మన చేతుల్లోనే ఉందన్నమాట. సో మనవన్నీ అప్పుడు చేసిన దాని ప్రకారమే ఇవన్నీ కూడా మనకి ముందరే డిసైడ్ అయిపోయి ఉంటాయటండి. మనం కానీ వాడి పాపం ఇంజనీరింగ్ ఇష్టం అంటే డాక్టర్ చేయమంటాం, డాక్టర్ ఇష్టం అంటే ఇంజనీర్ చేయమంటాం. సో వాళ్ళ ఇష్టం ప్రకారం వదిలేయాలన్నమాట. సో ఇది మన చేతుల్లో లేదు ప్రారబ్ధ కర్మ అనేది. సో ఆ విధంగా ఆగామి కర్మ అండి ఇప్పుడు మనం చెప్పింది. సో ఈ ఆగామి కర్మ అనేది మన చేతుల్లో లేదు. ప్రారబ్ధ కర్మ ప్రకారంగానే ఒక ఉద్యోగమైనా వృత్తి అయినా ఏదైనా కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఏ రోజు ఎవరికి ఎంత ఇప్పుడు మనం చెప్పబోయేది ఆగామి కర్మ. ఇంతవరకు చెప్పింది ప్రారబ్ధ కర్మ, ఇప్పుడు చెప్పబోయేది ఆగామి కర్మ. ఆగామి కర్మ అని అంటే ఏ రోజు ఎవరికి ఎంత ఆదాయం లభించాలి అనేది కూడా ముందరే మనకి డిసైడ్ అయిపోయి ఉంటదంట. సో నీకు ఈ రోజు ఒక 5,000 రావాలి అని అంటే అది వస్తుంది, ఎలా అయినా వస్తుంది. కానీ నువ్వు వచ్చి అది రాకముందరే మనము అంటే ఇప్పుడు బల్ల కింద డబ్బులు చేయి పెట్టి తీసుకోవడము అంటే
తప్పు కదా. సో మనకి రావాల్సింది ఎట్లయినా ఆ రోజు అంత రావాలి అని ఉంది అని అంటే ఏదో ఒక విధంగా అది వస్తుంది. కానీ దానికోసం నువ్వు నేను సంపాదించాలి, ఇంత టార్గెట్ నాది అని చెప్పి నువ్వు అనుకోని దాన్ని తప్పుడు మార్గాల్లో సంపాదించకూడదు. సో ఈ అని కూడా ఇది కూడా మన చేతుల్లో లేదు. నీకు రావాల్సింది ఆ 5,000, 10,000 నీకు ఆ రోజు సంపాదించాలి అంటే తప్పకుండా వస్తది. కానీ అది నువ్వు చేతుల్లో లేదు. నువ్వు నీ చేతుల్లో ఉంది అని భ్రమ పడుతూ ఉంటావు. సో ఇది కూడా నువ్వు చేయకూడదు అని చెప్పి ఇలా ఇంకా కామ్యకర్మ అండ్ నిష్కామ కర్మ గురించి మీకు తెలుసు. అండ్ కర్మ సన్యాసం అంటే ఈ కర్మలన్నీ వదిలేయడమే కర్మ సన్యాసం అన్నమాట. సో ఇవన్నీ ఇన్ని రకాల కర్మలు ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒకటి మనం ఎన్ని చదివి ఇంత చేసినా కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ ఇది మనం చేసే పనులు కూడా అంత కష్టమైనవన్నమాట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యుద్ధం ఒక్కటే కాదు కష్టము. మనం చేసే ప్రతి పని అంటే ఇన్ని కర్మలు ఉన్నాయి కదా! దేన్ని చేయాలి? ఎంతవరకు చేయాలి? ఎంతవరకు మనకి అధికారం ఉంది? ఏది దాటితే మనకు అధికారం లేదు. ఇవన్నీ కూడా మనకి తెలీదు. సో ఇది అందుకోసమని మన యొక్క అర్జునుడు అండ్ మన యొక్క ఆహ్, ఆహ్, ఆయన చెప్పారు కదండీ వేదవ్యాసులు వారు. సో ఆళ్ళు ఇది గూడా మనకి ఘోరమైన పాపం అన్నట్టు. ఇంత ఘోరమైన దానిలోనే ఉండమని ఎందుకు చెప్తున్నావు? ఇన్ని రకాలున్నాయి కదా! చాలా చాలా విస్తృతమైనదంట. నేను నేను తెలుసుకునింది చాలా తక్కువే. సో అందుకోసమని ఇలాంటి అటువంటి ఘోరమైనటువంటి కర్మలు చేసే దానిలో మమ్మల్ని ఎందుకు ఉండమని చెప్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. సో అంతే అంతే గదండీ! మనకి కొంచెం వరకు ఎంతవరకు అధికారం ఉంది అనంటే ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమ్మ కూతురికి పెళ్లి చేసి పంపించేసింది. సో అంతవరకు అమ్మ చేయాల్సిన పని చేసింది. సో అది కాకుండా ఇంకా తనక్కడికెళ్ళిపోయినా గూడా తనిప్పుడు ఎక్కడ కోడలు ఎవరి మాట వినాలి? అత్తగారి మాట వినాలి. అండ్ వాళ్ళ ఇంటి ప్రకారం వాళ్ళు సర్ది చేసుకోవాలి. సో అది కాకుండా ఇప్పుడు అమ్మ అక్కడి నుంచి చెప్తదనమాట. నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇప్పుడు ఇది చెయ్యి. ఇలా చేస్తే మీ అత్తగారి దగ్గర చులకనైపోతావు. మళ్ళా నీకు ఇదయిపోతది అని చెప్పి చాలా మంది ఉన్నారు కదా! సో వాళ్ళ పోర్షన్ ఎంత వరకు? వాళ్ళు చేయాల్సిన పని ఎంత వరకు? పెళ్లి చేసామా, పంపించామా అంతవరకే ఉండాలి. సో దాన్ని దాటి రాకూడదనమాట. సో అది వచ్చినప్పుడు మాత్రం ఇంకా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అలా అన్నమాట. ఎవరికి ఎంత వరకు అధికారం ఉంది? ఎంత వరకు దాటితే మనకి అధికారం ఉండదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని ఏ మాత్రం చెప్పిన ఫలితాలకు ఈ ఈ ఈ ఈ యొక్క విషయాలు చెప్పిన ఫలితాలన్నిటికి కరెక్ట్‌గా మనము తెలుసుకున్నాం అనుకోండి మంచిగా ఫలితం వస్తుంది. లేదంటే ఇది కూడా ఘోరంగా మారే అవకాశాలు ఉన్నాయి కదా! సో అందుకోసం అని చెప్పి సత్కర్మ ఆచరణ అనేది అనేకమైనటువంటి మళ్ళా దీంట్లో గూడా మళ్ళా సత్కర్మలు అని ఉన్నాయి కదా! సత్కర్మలు అంటే మంచి పనులు. సో మంచి పనులు చేసే దాంట్లో గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫేస్ చేస్తాం. అంటే మంచి పనులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం దానం ఇచ్చాము. సో అది మంచిదే. కానీ ఎవరికివ్వాలి? వాడి యొక్క కేపబిలిటీ. ఇప్పుడు ఆ దానం ఇచ్చింది కూడా దానికి తగినవాడా కాదా అని చూసుకొని దానం ఇవ్వాలి. అప్పుడే అది సత్కర్మ అవుతుంది కదా! సో దాంట్లో గూడా ఒక బోర్డర్స్, లైన్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా అన్ని రకాలున్నాయి. సో ఈ కర్మ మార్గం అనేది చాలా పెద్దది. దీంట్లో చాలా కర్మలున్నాయి. అండ్ మన బాధ్యతలు తీర్చుకోవడానికి గూడా మనం చాలా కర్మలు చేయాలి, చేస్తున్నాము. సో ఇది ఎంతవరకు చేయాలి? సో ఆ విధంగా మనము తెలుసుకోవాలి అని చెప్పి మన మన యొక్క గురువులైనటువంటి అర్జునుడు అండ్ ఈయన గూడా మనల్ని ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి పనిని మమ్మల్ని ఎందుకు చేయమని చెప్తున్నావు జనార్దన, కేశవ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారనమాట. సో అది కర్మ కర్మ మార్గం గురించి అండ్ కర్మయోగము మనకి ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఏమేమి చెప్తారు అనేది మనం చూడాలి. సో మనల్ని నెక్స్ట్ సెకండ్ శ్లోకంలోకి వెళ్ళిపోదాం సార్. సో ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే సార్. ఇది ఫినిష్ చేసేసి సెకండ్ శ్లోకం. వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధిం మోహవసీవ మే తదేకం వదన నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం వ్యోమిశ్రేణవ వాక్యేన బుద్ధిం మోహయ సీవమే. అంటే ఆయన ఇంకా అడుగుతున్నారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. అది నేను ముందరే మీకు చెప్పేసాను. అయినా మళ్ళా అది చెప్తున్నా. వ్యోమిశ్రేణవ వాక్యేన అంటే ఈ యొక్క జ్ఞాన మార్గం మంచిదా, కర్మ మార్గం మంచిదా, ఈ రెండు కూడా నాకు కలిసిపోయినట్లున్నాయన్నమాట. సో రెండు నేను సెపరేట్ చేసుకోలేకపోతున్నాను. సో నన్ను ఇలాంటి కలవరపెట్టేటువంటి మాటలు నాకు ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి. సో నాకు
తదేకం వదని నిశ్చిత్య అంటే నువ్వే నిశ్చయించు. తదేకం అంటే ఇంకా నువ్వేది చెప్తే అదే చేస్తాను. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహ మాప్నుయాం. నాకు ఏది శ్రేయస్కరమో అది నువ్వే తేల్చి చెప్పు. నువ్వు రెండు చెప్పావు, నాకు అర్థమైంది. కానీ ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అని నాకు తెలియటం లేదు. సో దాంట్లో ఏది కరెక్టో, ఏది నేను చూస్ చేసుకుంటే నాకు శ్రేయస్కరమో అది నువ్వే తేల్చి చెప్పు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మనకి ఇక్కడ ఈ శ్లోకంలో. ఆయన ఇక్కడ ఇంకొక పదం వాడారు చూడండి, శ్రేయస్కరం. సో దీని గురించి మనము చాలానే చెప్పుకున్నాము, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. సో ప్రియం వేరు, శ్రేయస్కరం వేరు. మన ప్రియం అంటే మనకు నచ్చింది ఇస్తే అది ప్రియం. సో శ్రేయస్కరం అంటే మనకి ఏది మంచిదైతే అది శ్రేయస్కరం. ఒక చిన్నాడు వచ్చాడు, జలుబుతో ఉన్నాడు, వాడు చాక్లెట్ అడుగుతున్నాడు, వాడికి అది ఇష్టం అన్నమాట, చాలా ఇష్టం. సో అప్పుడు తింటే ఆ క్షణం వాడికి చాలా బాగుంటుంది. సో వాడు చాక్లెట్ అడుగుతున్నాడు, కానీ మనం ఏమంటాము, వద్దురా నీకు జలుబుగా ఉంది, నువ్వు జలుబు తగ్గిన తర్వాత నీకు చాక్లెట్ ఇస్తాము, అది నీకు మంచిది కాదు అంటాం. సో అలా ఆ విధంగా మనకి ప్రియం ఏది, శ్రేయస్కరం ఏది అనేది మనం తెలుసుకోవడం కూడా చాలా కష్టము. సో నాకు ఏది శ్రేయస్కరము అంటే నేను పొందవలసినది మాత్రము ఏం పొందాలి, అన్నిటికన్నా మంచిదైనటువంటి ఫలితాన్నే పొందాలి నేనైతే. సో ఆ మంచి ఫలితాన్ని ఆ యోగాన్ని, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వరకు చేరుకోవడానికి, ఆ బ్రాహ్మీ స్థితి వరకు నేను చేరుకోవడానికి నాకు ఏదైతే శ్రేయస్కరమో, ఏదైతే మంచిదో దాన్ని నువ్వే తేల్చి చెప్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. అంతే కదండి. మనము ఎప్పుడైనా మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక 2 చీరలు తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటిని మనం చాలా నచ్చింది. సో దాంట్లో మనం డిసైడ్ చేయలేకపోతున్నాం అంటే అప్పుడు ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేస్తావు, లేకపోతే వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళని అడిగో, ఇంకా డెసిషన్ మీరే చెప్పండి, రెండిట్లో ఏదైనా పర్లేదు నాకు అని అంటాం కదా. సో ఆ విధంగా మన యొక్క అర్జునుడు తన యొక్క ప్రశ్నను తనకి కావలసిందైతే మోక్షం, ఇది క్లియర్ చేసేసారు. సో నాకు కావాల్సింది మోక్షము. సో ఈ మోక్షాన్ని నేను సాధించాలి అని అంటే అన్నిటికన్నా మంచి మార్గం ఏదో నువ్వే చెప్పు, నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి మనకి ఈ దాంట్లో చెప్తూ ఉన్నారనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? మొత్తం కర్మల గురించిను, తర్వాత దీని రకాలటువంటి సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్, ఒక దాంట్లో నువ్వు చెయ్యి అంతా నాది అంటాడు, ఇంకో దాంట్లో నీ పని నువ్వు చేయి అంటాడు, కర్మణ్యవాధికారస్తే అంటాడు, మళ్ళీ నేను చేసేది అన్ని నేనే అంటాడు, ఇంకో పక్కన నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించుకో. అదే కదా మొత్తం అంతా. దానికి ఇప్పుడు ఈ 10 కర్మలు, దాంట్లో ముఖ్యమైనది మనం చూసేది, మనకు తెలిసేది నిషిద్ధ కర్మ ఒకటి, ప్రారబ్ధ కర్మ ఒకటి, ఆగామి కర్మ ఒకటి, ఇప్పుడు మనం ఈ ఉండే కర్మ ఒకటి. నిషిద్ధ కర్మ అంటే చేయకూడని పనులు చేయటం, ప్రారబ్ధ కర్మ అంటే పాత జన్మలో అన్ని మనకి ఈ జన్మలో రావటం, ఆగామి కర్మ అంటే వచ్చే వాటిని గురించి ఆలోచించడం, భవిష్యత్ కర్మల గురించి, తర్వాత ఇప్పుడు మనం చేసే పనులన్నీ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం అన్ని 3 వస్తాయి. అంతే కదా. 10 కర్మలు ఉన్న 10 కర్మల్లో మనం చేసేది ఎట్లాగో నిష్కర్మ అనేది ఎలాగో ఉంటుంది. మనం చేసే ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ కూడా అది కూడా కర్మే కదా, అది కూడా కర్మనే కాబట్టి నిష్కర్మ అనేది బహుశా మరి ఏమి ఉండదేమో మనకి పడుకున్నప్పుడు తప్ప. అంటే నిష్కర్మ అంటే ఇంక పడుకున్నప్పుడు కూడా ఇంక మైండ్ వర్క్ చేస్తూ ఉంటది కదా, అట్లయితే ఏ పని చేయకుండా ఉండడం, ఏ పని చేయకుండా మన మనసు శరీరము ఎప్పుడు ఏది ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అదే నిన్న మనం చెప్పుకున్నాం థింకింగ్ గురించి, ది కాంట్ స్టాప్ థింకింగ్. నిన్న నేను అనేదాన్ని నేను పేపర్ కట్టింగ్ కూడా పెట్టా కదా, దాంట్లో నువ్వు ఆలోచనలన్నీ ఆపేసి నీకు చుట్టూ ఉన్నవాళ్ళంతా ఆపేస్తే నువ్వు జ్ఞానోదయానికి నీ యొక్క మనస్సు అనేది దాని మీద కలుగుతుంది అనమాట. అప్పుడు నువ్వు దీన్ని సాధించగలుగుతావు అని చెప్పుకున్నా. నేను అనేది వదిలేయగలుగుతావు. ఆ నేను అనే ఆహాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో మిగిలిన అన్ని శ్రేయస్కరమైన అన్ని కూడా స్ట్రాంగ్ పాయింట్లు అవుతాయి అని చెప్పి. అంటే మనం చెప్పేది ఎట్లా అంటే, దీన్ని మేనేజ్మెంట్ ప్యారలెన్స్ లో చెప్పాలంటే వీక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తాం. మనం సొంతంగానూ అదే చేస్తాం, పక్క వాళ్ళు కూడా వీడి వీక్నెస్ ఇది అని చెప్పి వాడు కూడా మన వీక్ పాయింట్ మీద ఫోకస్ చేస్తాం.
కానీ ఈ స్ట్రాంగ్ పాయింట్స్ ని కనుక మన వీక్ పాయింట్ తగ్గించుకోవాలి అంటే రెండు మనకున్న అభిప్రాయాలు ఎట్లుంటాయంటే, ఈ ఈ పర్టికులర్ వీక్నెస్ నాకుంది అని చెప్పండి, దాన్ని మనం బలవంగా తయారు చేయాలి అని చెప్పి ఆ వీక్నెస్ గురించి ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ స్వీట్ ఇష్టము అనుకోండి, దాంట్లోంచి నేను బయటపడాలని చెప్పి నేను ఈ స్వీట్ తినకూడదు, ఈ స్వీట్ తినకూడదు, ఈ స్వీట్ తినకూడదు, ఈ స్వీట్ తినకూడదు అని ఎంతసేపు ఆ స్వీట్ గురించి చెప్తా ఉంటాం. దానికంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా ఒక పని అనుకుంటే చేయగలవు, దాన్ని మొదలు పెడితే చివరి పూర్తయిన దాకా నువ్వు ఆపు, అట్లా రకరకాలైనటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ప్రతి వాళ్ళకు ఉంటాయి. ఆ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తాం. నువ్వు ఈ పని మనం ఎప్పుడు చెప్పినా నీకే నువ్వు ఏ పని అయినా చేయగలవు, నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకు బాగా చేస్తావు, నువ్వు దీన్ని సాధిస్తావు, నువ్వు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళగలవు, ఈ పాయింట్స్ మీదనే మనం ఫోకస్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఈ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేడ్ అయిపోతాయి, అవన్నీ దానితో అవే మాయమైపోతాయి. అందుకని చెప్పి ఇక్కడ మనం ఈ కర్మలు వీటన్నిటిలోకి వచ్చేటప్పుడు కూడా నీకే దీన్నే మనం ఆ జ్ఞానం వైపు, అంటే నీకు శ్రేయస్కరమైన నీకు ఇష్టమైనవి రెండు భాగాలు ఉన్నాయి, దాన్నే ఇంకా సింపుల్ గా కొంచెం మనకి బాబా చరిత్రలో చెప్తారు. పిల్లవాడు, మీరు చెప్పినట్టే, పిల్లవాడు తనకి ఇష్టమైనది, నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాడు, కానీ ఒంట్లో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, తల్లి చేదు మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే చేదు మాత్రం అనేది చేదు అయినా కూడా అది శరీరానికి శ్రేయస్కరమైనది కాబట్టి తల్లి అదే ఇస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా మనకి నీకు ఇష్టమైన దాని కంటే కూడా నీకు మంచి ఉపయోగపడేదాన్ని, నీకు మంచిగా, అంటే నీకు ఇష్టమైనది వేరు, మంచిది వేరు, నీకు ఆ మంచిది నీకు కావాల్సిందే ఆ భగవంతుడు ఇస్తాడు అని చెప్పేసి అక్కడ ఇంకొంచెం చిన్న పారాగ్రాఫ్ లో చెప్తారు. దాంట్లో చాలా వరకు అక్కడ కూడా భగవద్గీతనే కవర్ చేస్తారు. చాలా అన్ని చోట్ల అన్ని పుస్తకాలు అందరూ భగవద్గీతనే కవర్ చేస్తారు చాలా వరకు. మన చదవడానికి ఏంటంటే, ఓ స్వామీజీ కొత్తగా చెప్పారు మనకు అని ఉంటుంది, భగవద్గీత చదివిన వాడికి ఇది ఆల్రెడీ కృష్ణ పరమాత్మ చెప్పాడని చెప్పని ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతానికి వచ్చేటప్పటికి మనం ఈ వీక్ పాయింట్స్ నుంచి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, ఫోకస్ చేయటం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మనకున్న ఈ డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్ కవర్ అయిపోతాయి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్యోతి. ఈ కర్మ కూడా కర్మ మార్గం అంటే డైరెక్ట్ గా మోక్షానికి వెళ్ళాలి అంటే అట్లా వెళ్ళకూడదండి సార్. ఫస్ట్ కర్మ మార్గము, తర్వాత దాని ద్వారా జ్ఞాన మార్గము, ఆ తర్వాత నెక్స్ట్ లీడ్ అయ్యేది మోక్షం అన్నమాట. సో అట్లా కనెక్ట్ అయ్యి ఉంటది అని కూడా అది స్టేజెస్. ప్రతి ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి అంటే మనం 18 మెట్లు, 17 మెట్లు, 16 మెట్లు ఉంటాయి, అవి ఎక్కాలి. డైరెక్ట్ గా వెళ్ళిపోతామంటే డైరెక్ట్ గా ఇక్కడి పైకి జంప్ చేయలేవు, అది సహజం కాదు ఎవరికి. అందుకని చెప్పి ఈ స్టెప్స్ అన్ని దాంట్లో భాగమే. మనం తెలుసుకోవటం కానీ, ఇక స్థిత ప్రజ్ఞత గురించి కానీ, లేకపోతే మొదటి నుంచి ఒక్కొక్కటి ఫస్ట్ 2 అధ్యాయాలు మనకి ఇవే చెప్పుకుంటూ వస్తాడు కదా. అవి చెప్పిన తర్వాత ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడు ఇవేనే చెప్తాడు. ఆ విధంగా ఒక్కొక్కటి మనకి మన గురించి మనకి తెలియజేయటం. ఈ కర్మల్లో ఇన్ని రకాలు ఉన్నాయా, ఇంత కష్టమా అని ఇప్పుడే తెలుస్తుంది. అవును, మరి అంతే కదా. మనం ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ప్రారంభ కర్మను అనుసరించి మనం ఈ రోజు చేసే పనులన్నీ ఉంటాయి, ఆగమ కర్మను అనుసరించి మనకు రావాల్సింది ఎప్పుడో రావాల్సింది ఆటోమేటిక్ వస్తుంది, దాని గురించి ఆలోచించక్కర్లేదని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషి అనేవాడు ఆలోచించకుండానూ ఉండలేడు, ఆశించకుండానూ ఉండలేడు. ఆశించడం, ఆశపడటం అనేది ఎప్పుడూ ఉంటుంది. అది లేకపోతే భవిష్యత్తు నాకు ఆశాజనకంగా ఉంటుందని లేకపోతే వీడు బతకడం. ఇవాళ కంటే రేపు బాగుంటుంది, రేపు కంటే ఎల్లుండి బాగుంటుంది అని, బాగలేకపోయినా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక ఆశకు బతుకుతాడు వీడు. అంతే కదా. ఆ ఆశ అనేది లేకపోయినప్పుడు భవిష్యత్ అనేది లేదుగా. అంటే నిరాశావాదం అని నేను అంటలేదు, నిరాశావాదం వేరు, ఆశావాదం వేరు. ఆశావాదం అనేది ఉన్నప్పుడే నీకు జీవం అనేది, నీ బతుకు అనేది, నీ భవిష్యత్తు అనేది గురించి మాట్లాడతావు. నిరాశావాదంలోకి వెళ్తే ఎప్పుడు నాకు ఇట్లా అయిపోయిందని ఎప్పుడు ఏడుస్తాం, అది వేరు ఆ కార్యక్రమం. ఈ రెండిట్లోనూ అన్ని చాలా చిన్న పాయింట్స్, చిన్న దగ్గరలో రెండు ఒక్కలాగే అనిపిస్తూ ఉంటాయి కొన్ని. రెంటి మధ్యలో ఉన్న తేడా చాలా సన్నటి గీత, అది కనుక్కోగలగా. ఇవి మళ్ళా ఈ చేసే పనుల్లో కూడా మనం ఎంతవరకు చేయాలో ఆ పని అంతవరకు చేస్తే సత్కరం అవుతుందంట. దాన్ని మించి చేస్తే మళ్ళా చేయకూడని పనుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
సో దానికి ఎగ్జాంపుల్ ఇంకా ఈ యొక్క ఇది బాగా దొరికింది నాకు నిజంగా. నాకు అనిపించింది సరే ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ సెట్ అవుతుంది. ఒక పని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయటం అనేది మనం గీసుకునే గీతను బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 10 తరాలు సరిపడా సంపాదించాలి అని చెప్పి కష్టపడి సంపాదించేసి పెట్టేసి పోతే దానివల్ల ఏముంటది కాదని ఈ 10 మంది 9 తరాలతో వచ్చి 9 తరాలు 10 తరాలు వాళ్ళు సోమరిపోతులాగా తయారవటమో పనికిరాకుండా తయారవటమో లేకపోతే వాళ్ళకి కావాల్సిన చేసి వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేకపోవటం లేకపోతే ఇచ్చింది నిలబెట్టుకోలేకపోవటం ఇవన్నీ చాలా వస్తాయి. అందుకనే ఎంతవరకు చేయాలంటే నువ్వు మనకి చాణక్యుడు చెప్తాడు, నువ్వు చాణక్య నీతులు అర్థశాస్త్రాలు చెప్తాడు, నువ్వు ఎంతవరకు సంపాదించాలి అంటే నెక్స్ట్ 3 months వాడు ఉద్యోగం మానేస్తే నెక్స్ట్ 3 months సరిపడ జీతాన్ని పెట్టుకుంటాడు సేవింగ్. అట్లాగే ఆహార పదార్థాలు నెక్స్ట్ 3 months 2 months సరిపడ పెట్టుకోని చెప్తాడు. ప్రతిదీ ఇంతకంటే నీకు అక్కర్లేదు అని. అంటే ఇవాళ ఉద్యోగం పోయినా మనం మానేసిన రెండో ఉద్యోగంలో చేరడానికి ఒక 3 నెలల టైం సరిపోతుంది అని. ఇది నీవు అంతకన్నా ఎక్కువ ఖాళీగా ఉంటే నువ్వు వల్ల సోంబేర్ అయిపోతావు. అంతే కదా మరి. అందుకనే నీకు 3 నెలలు అనే టైం ఇచ్చింది. 3 నెలల్లో నీ గ్రాసం అయిపోద్ది, నీ చేతిలో డబ్బులు అయిపోతాయి. కాబట్టి నువ్వు చచ్చినట్టు 3 నెలలు నువ్వు కష్టపడి ఇంకోటి ఎత్తుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి. అది ఇవన్నీ ఎవరు చెప్తారు సరే, ఇవన్నీ వేరే అనుకోండి. చేస్తామా చేయగలుగుతామా చేయలేకపోతామా అనేది అది వేరే విషయం. ఇంకెవరైనా షేరింగ్స్ చెప్పండి. అంతే సార్, ఇంకా టైం అయిపోయింది. సో ఈ రోజుకి అయితే ఇదే క్లోజింగ్ ప్రేయర్. ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి? ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ కానీ? ఓకే, నువ్వు ఎండింగ్ ప్రేయర్ చెప్పేసి జ్యోతి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి.